ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పంచాంగం అంటే ఏమిటి, ఉగాది పంచాంగ శ్రవణ విశిష్టత గురించి తెలుసుకుందాము. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయము. కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చునని పెద్దలు అంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, ఏరువాక ఎలా సాగాలి లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది. శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికీ పంచాంగంను వాడుతుంటారు. ఈ పంచాంగము ఉగాదితో అమల్లోకి వచ్చి మళ్ళీ సంవత్సరం ఉగాది ముందు రోజు వరకు అమల్లో ఉంటుంది. అటువంటి పంచాంగంను ఉగాది నాడు వివిధ దేవతలతో పాటు పూజించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకొని వారి ద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవనాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. రాజు చాంద్రమాన సంవత్సర ప్రారంభ దిన వారానికి అధిపతి, ఆ సంవత్సరానికి రాజు. మంత్రి సౌరమాన సంవత్సరం ప్రారంభ దిన వారానికి అధిపతి, ఆ సంవత్సరానికి రాజు. సేనాధిపతి సూర్యుడు సింహరాశికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. సస్యాధిపతి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. పంచాంగకర్తలు తమ పంచాంగము శ్రవణ ప్రారంభమోత్సవప్పుడు పంచాంగ శ్లోకంతో ప్రారంభిస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగము, కరణము అనునవి 5 అంగములు కలది కనుక పంచాంగము అన్నారు. మానవుల జీవితాలు కాలంపైన, కాలం గ్రహాల సంచారం పైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష్య శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టింది మొదలు గిట్టే వరకు వాని భవిష్యత్తు గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయము, తిథి, వారం, నక్షత్రంను బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరాలన్నిటికీ పంచాంగమే ప్రమాణము. పంచాంగము మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది. పంచాంగ శ్రవణం చేసిన వారికి సూర్య భగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, గురుడు సంపదను, కుజుడు శుభాన్ని, బుధుడు బుద్ధిని, కుజుడు సుఖాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహు బాహుబలాన్ని, కేతు కులాధిక్యాన్ని కలిగిస్తారు. ప్రతి ఒక్కరూ సాయంత్రం దేవాలయాల్లో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని స్పష్టపరిచింది శాస్త్రం. జ్యోతిష్య శాస్త్రరీత్యా తెలియజేసే ఫలితాలను తెలుసుకొని ఆ సంవత్సరంలో తాము తీసుకోబోయే లేదా ఆచరించవలసిన కార్యక్రమాలకు తగు విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది.